నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎమర్జెన్సీ @50 కనిపిస్తున్న ఉక్కు మహిళ పేరు శ్రీమతి ఇందిరాగాంధీ. చూసాం కదా, అటువంటి ఆ స్థాయిలో ప్రతిభావంతమైన పరిపాలన అందించిన వారు లేరు, ఆ స్థాయిలో అపఖ్యాతి పాలైన వాళ్ళు కూడా లేరు. 21 నెలల పాటు తన మాట అమలు కానందుకు ఎమర్జెన్సీ విధించి దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఉక్కు మహిళ. ఆవిడ పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు ఈ దేశస్తులు చూపించారో అలాగే ఆవిడని వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ సమయంలో వ్యతిరేకించారు. 21 నెలలు 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఎందుకు ప్రకటించారు అంటే, అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికని చల్లదు, చట్టవిరుద్ధం అని చెప్పింది. ఆవిడ అలహాబాద్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు, అయితే ఆ ఎన్నిక చట్టవిరుద్ధం అని. రాజకీయంగా బాగా ఒత్తిడి పెరిగిపోయింది. సో ఆమె పదవికి ముప్పు రావడంతో అంతర్గత అస్థిరత పేరుతో ఆవిడకు ఒక అలవాటు ఉండేదన్నమాట, విదేశీ హస్తం అనేది. లేకపోతే క్రైసిస్ వచ్చినప్పుడల్లా గరీబీ హటావో అనే నినాదం బయటికి తీసేది. పేదరికాన్ని తరిమి కొట్టడానికి తాను ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు తన మీద ఇలాంటి ఉద్దేశపూర్వక కుట్రపూరిత దాడులు చేస్తున్నాయని తరచూ అభియోగాలు మోపేది. సరే, మొత్తానికి ఎమర్జెన్సీ ప్రకటన ఆవిడ చేయించింది. చేసిన ఆయన అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. విధివశాత్తు ప్రకటన చేసిన తర్వాత కొంతకాలానికి ఆయన బాత్రూంలో కాలు జారిపడి చనిపోయారు. దానికి రకరకాల కారణాలు ఎనలిస్టులు చెప్తుంటారు, కానీ ఆయనది సహజ మరణమేనని తర్వాత తేలింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సో ఎమర్జెన్సీ ప్రకటించి కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకుంది. ఏం జరిగింది ఎమర్జెన్సీ సమయంలో జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటే, మీడియా మొఘల్ అప్పట్లో రామ్నాథ్ గోయింకా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ని సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ చెప్తుంటారు, ఎడిటోరియల్ కాలంలో బ్లాంక్ స్పేస్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. ప్రభుత్వం చెప్పేది ఏ వార్త వేయాలి, ఎక్కడ వేయాలి, ఏది వేయకూడదు, ఏది వేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయని. అలాంటి ఒక దుర్భరమైన కాలంలో గొప్ప గొప్ప స్టాల్వర్డ్స్ అందరూ జైలు పాలయ్యారు. మీడియా మీద సెన్సార్, అదే ఇందాక అన్నట్టు. కానీ రామ్నాథ్ గోయింకా మొనగాడి మాదిరి నిలబడి ఆ రోజు పత్రికా స్వేచ్ఛకి కరదీపికలాగా తానేంటో తాను ప్రకాశిస్తూ దేశం మొత్తాన్ని ప్రకాశింపజేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫౌండర్. సో ఇండియన్ ఎక్స్ప్రెస్కి అందుకనే ఆ గ్లామర్ ఇప్పటికీ ఉన్నాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్కి. అలాగే ప్రతిపక్ష వార్తల మీద ప్రభుత్వ నియంత్రణ. ఆ రోజు అద్వానీ, వాజ్పేయి ఏమన్నా మాట్లాడితే వచ్చేది కాదు. ఇందిరాగాంధీ మాట్లాడింది మాత్రమే రావాలి, ఇందిరాగాంధీ చెప్పింది లేకపోతే సంజయ్ గాంధీ చెప్పిందే రావాలి. విపక్షాలు విమర్శించే హక్కు కోల్పోయాయి. ఎవరన్నా విమర్శిస్తే లోపలేసేవాళ్ళు. ఎవరెవరిని అరెస్ట్ చేశారు? లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్. ఎవరిని మనం ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళకంటే ఒకళ్ళు తక్కువ అని చెప్పగలం? మహానుభావులు వాళ్ళందరూ. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆయన ఎంతమందిని ట్రైన్ చేశారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్ అతి సామాన్యమైన జీవనం గడిపారు. ఆ సందర్భంలో అరెస్ట్ అయిన వాళ్ళలో ఇంకా ఉన్న వృద్ధ నాయకులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల మీద బలవంతపు కుటుంబ నియంత్రణ, ఈరోజు కుటుంబ సంక్షేమం అంటున్నాం. అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి జరిగింది. కొత్త చట్టాలు, రాజ్యాంగ సవరణల ద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రతని తగ్గించేశారు. 39వ 42వ అమెండ్మెంట్స్, 39th and 42nd అమెండ్మెంట్స్ చేసి. సరే, ఇంతకీ ఎమర్జెన్సీ ఎప్పుడు ముగిసిందంటే 1977 మార్చిలో. ఆ తర్వాత ఎన్నికల్లో ఇందిరాగాంధీ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. జనతా పార్టీ విజయం సాధించి ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ వచ్చారు, కానీ జనతా ఆ సంకీర్ణ పక్షాలు అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. మూర్ఖపు ఆలోచన విధానంతో మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఇందిరాగాంధీకి అధికారాన్ని అప్పచెప్పారు. ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ప్రజాస్వేచ్ఛ ముఖ్యమైనది. ఇప్పుడు చూస్తున్నాం, మనం 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం, దేశం చూస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛకు సంబంధించి ఏదన్నా మాట్లాడితే దాన్ని తీసుకునే టోన్ అండ్ టెనర్ మారుతోంది. ప్రభుత్వాలు తీసుకునే టోన్ అండ్ టెనర్ మారుతోంది. ఒక్కోసారి ఆపాదించేస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల చర్యలు రాజ్యాంగ హద్దుల్లో ఉండాలని ఎమర్జెన్సీ మనకు గుర్తు చేస్తుంది. ఎమర్జెన్సీ తర్వాత పరిపాలనా కాలంలో మీడియా స్వతంత్రత, న్యాయ వ్యవస్థ గౌరవం అవసరం. న్యాయ వ్యవస్థ గౌరవం అయితే ఇవాటికి మనం కాపాడుకుంటూనే వస్తున్నాం. మీడియా స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న విశృంఖల వ్యవహారాలకైతే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లైఫ్లో ఒక్కసారి వచ్చిన ఈ సంఘటన మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయం లాంటిది. నాట్ చీకటి పుట, ఓన్లీ సింగిల్ పేజ్ కాదు, ఒక చాప్టర్, ఒక డార్క్ చాప్టర్ ఇది. ఇందిరాగాంధీకి పట్టిన గతే నియంతలాగా వ్యవహరిస్తే ఎవరికైనా పడుతుందనేది మనం తర్వాతి కాలంలో చాలామంది నాయకుల విషయంలో చూసాం. సరే 50 ఏళ్ళు అయింది
ఈ సమయంలో జ్ఞాపకాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. 76లో అయితే అత్యవసర పరిస్థితి సమయంలో 40వ సవరణ తీసుకొచ్చారు. ఈ చట్టం న్యాయ పరిశీలన నుంచి తప్పించుకునేలా చేసింది. ఇందిరాగాంధీకి కావాల్సినంత వెసులుబాటు ఇచ్చింది. అండ్ అలాగే 1955లో చేసిన మొదటి సవరణ నిత్యావసర వస్తువుల చట్టం ఆమోదించిన వెంటనే చాలామంది రైతులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. తమ సొంత పొలాల్లో పండించిన గోధుమల్ని సుమారు 30 బస్తాలను నిల్వ చేసినందుకు అప్పట్లో హెచ్చరించారు. వాటిని నిల్వ చేయడానికి వారికి అనుమతి లేదు కాబట్టి వెంటనే విడుదల చేయకపోతే వాటిని జప్తు చేస్తామని నోటీసుల్లో హెచ్చరించడం మొదలైనాయి. ఇంతేకాదు ఆర్టికల్ 31 కింద హామీ ఇచ్చిన ఆస్తి హక్కుని మొదట ఇందిరాగాంధీ హామీలో బలహీనపరిచారు. చివరికి 1978లో 44వ సవరణ ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే హామీపై అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని తొలగించింది. మనం ఉక్కు మహిళ అని భావించిన లేకపోతే ఇప్పటికీ ఆరాధిస్తున్న శ్రీమతి ఇందిరాగాంధీలోని డార్క్ సైడ్ ఈ ఎమర్జెన్సీ అనేది. ఆర్టికల్ 300A కింద దీనిని కేవలం చట్టపరమైన హక్కుగా అప్పట్లో తగ్గించారు. ఎవరు? ఇందిరాగాంధీ గారు ఆస్తి హక్కుని. ఒకప్పుడు స్వేచ్ఛ ఆర్థిక గౌరవానికి కీలకమైన హక్కుగా ఉన్న దాన్ని ప్రభుత్వం సులభంగా అధిగమించగలిగే విధంగా కుదించారు. దీని అర్థం ఏకపక్ష భూసేకరణ, అధికార దుర్వినియోగం నుంచి రక్షణ వ్యవస్థలని బలహీనపరచడం. సో ఇంతేకాదు ఈరోజు కోర్టుల్లో ఉన్న వివాదాల్లో 80% పైగా దాని ఫలితం వచ్చినాయి. సో చూసాం కదా ఎమర్జెన్సీ రిపర్కషన్స్ ఈ రోజుకి 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనం దాని తాలూకు ఆ తీవ్రతను అనుభవిస్తూ వస్తున్నామంటే ఎంత మారాలి, మనం ఎంతగా మారాల్సిన అవసరం ఉందని మనం తెలుసుకోవాలి. ఈ 2 అంశాల మీద ఈరోజు మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసేసుకుంటూ వ్యాపారాలు చేసేసుకుంటూ ఎమర్జెన్సీ అనేది మనకి నిమిత్తం లేని వ్యవహారం, ఎప్పుడో చరిత్రలో కలిసిపోయిన చీకటి అధ్యాయం అని అనుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఉపద్రవం వస్తే రాష్ట్రాల్లో కూడా రావచ్చు. కేవలం కేంద్రంలోనే కాదు, రాష్ట్రాల్లో ఎలా వస్తుందంటే ప్రాంతీయ పార్టీలు రాజ్యం ఏలుతున్నప్పుడు విపక్షాల గొంతు నొక్కటానికి అవి అవలంబించే రాక్షస విధానాలు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. రకరకాల పేర్లతోటి అవి అమలైనాయి. ఆ విధానాల మీద ప్రతిఘటించినప్పుడు ప్రజలు ఎలాంటి వివక్షకు గురయ్యారు, ఎలా జైలు పాలయ్యారు. సో లెట్ us నాట్ ఫర్గెట్ ఎమర్జెన్సీ 1975 నాటిది. ఈరోజుకి 50 ఏళ్ళు పూర్తయింది. అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు మరోసారి దేశంలో రాకూడదని కోరుకుందాం.